బీజేపీ వరంగల్ నల్గొండ ఖమ్మం అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డికి అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ అన్నారు. సరోత్తమ్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలపై చాలా కాలంగా పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. ములుగు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఉపాధ్యాయుల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి పులి సరోత్తమ్ రెడ్డి అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు ఏమీ చేయలేకపోయిందని ఆరోపించారు. ఏ అభ్యర్థి గెలిచినా కూడా ప్రభుత్వాలకు వంత పాడడమే తప్ప చేసిందేమీ లేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు అమలయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. మేధావులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉద్యోగులు, లెక్చరర్స్ ఆలోచించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తంని గెలిపించాలని ఆయన సూచించారు. ఆ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేపు మేము ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ 19 నెలలు డ్యూ డేట్ గడిచింది. తర్వాత ఏరియల్స్ కానీ ఎలాంటి బిల్లుల పేమెంట్ కానీ గత 2 ఏళ్ళుగా పేమెంట్ జరుగుతలేదు. దీనికి తోడుగా ఉద్యోగ విరమణలు మార్చి 2024లో ప్రారంభమైనాయి. మరి ఆ ఉద్యోగ విరమణలు చెందిన వారికి పేమెంట్ కూడా సకాలంలో జరగలేదు. మరి వాటిని వెంటనే చెల్లించాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇంకా మరి ములుగు ప్రాంతంలో ఎక్కువగా ఆశ్రమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మరి ఇక్కడ సిఆర్టీలుగా పెద్ద సంఖ్యలో పనిచేస్తూ ఉంటారు. వారికి మినిమం బేసిక్ పే ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. తర్వాత వారికి 4-5 నెలల నుంచి వేతనాల చెల్లింపు కూడా జరుగుతుంది. వారు ఎవరైనా కూడా 1 నెలంతా ఉద్యోగం చేస్తే నెల చివర వేతనం వస్తేనే వారం కుటుంబాలు నడుస్తాయి. కానీ 5 నెలలుగా ఇటీవల